నిజంగా రేవంత్ రెడ్డి రాజకీయాలు ఎవరికి అర్థం కావట్లేదండి. ఎందుకంటే అత్యంత మేధావి అని చెప్పుకునే కేసీఆర్కే ఒక్కోసారి రేవంత్ రెడ్డి రాజకీయాలు అర్థం కాక ఆయన కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడే కేసీఆర్ని ఏమన్నా చేయాలి, కేసీఆర్ తాట తీయాలి అంటాడు. కేసీఆర్ కనిపిస్తే నమస్కారం అండి, ఆరోగ్యం బాగుందా అంటాడు. అప్పుడే కేసీఆర్ని ఉరేయాలంటాడు. మరోవైపు కేసీఆర్ గారి ఆరోగ్యం ఎట్లుందా, ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అంటాడు. అప్పుడే కేసీఆర్ని కసబ్ అంటాడు. కసబ్ అన్న వెంటనే ఇలా మంత్రులను వాళ్ళ ఇంటికి పంపించి మేడారం జాతరకు రమ్మని ఆహ్వానం పలుకుతూ ఉంటాడు. ఇలా రేవంత్ రెడ్డి చేసే రాజకీయాలు రాజకీయ విశ్లేషకులను సైతం ప్రత్యర్థులను సైతం ఉక్కిరి విక్కిరి చేసేలా ఉన్నాయి. ఇక్కడ వరకు రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్ గురించి చెప్పుకున్నాం, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్లాన్స్ గురించి చెప్పాం. మరి ఎంతైనా కేసీఆర్ కూడా గొప్పోడే కదా, కేసీఆర్ కూడా తెలివైనోడే కదా. ఆయన ఏం చేశాడు? ఇప్పటి వరకు ఓ రకంగా చెప్పుకోవాలంటే రేవంత్ రెడ్డి పెట్టే ఖర్చుతో పోల్చుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు పెట్టే ఖర్చు కొంచెం ఎక్కువే సోషల్ మీడియా కోసం, అందులో డౌట్ లేదు. కానీ ఇక్కడ వెంటనే మా సార్ అంతా, మా సార్ ఇంత అని వీళ్ళు హైలైట్ చేసుకోవడం. ఎందుకు హైలైట్ చేశారంటే వీళ్ళిద్దరిలో కొండా సురేఖ అయితే ప్రత్యేకంగా కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్పై అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ని ఒక రేంజ్లో ఉతికారేశారు గతంలో కొండా సురేఖ గారు. కానీ అలాంటి వ్యక్తి ఇంటికి వస్తే సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి చీరా సారా పెట్టి గౌరవించారు కేసీఆర్ గారు. యాక్చువల్గా కేసీఆర్ గారి మర్యాద సాంప్రదాయాలు కరెక్టే, ఆయన మంచోడే. తెలంగాణ ఉద్యమంలో ఉన్నంతకాలం, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినంతకాలం, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కూడా కేసీఆర్ మంచి వ్యక్తి, తిరుగులేని పొలిటీషియన్. సెకండ్ టర్మ్ గెలిచిన తర్వాత ఎప్పుడైతే పార్టీలోకి ఆ సంతోష్ రావు, కవిత, కేటీఆర్ మిగతా ఈ బ్యాచ్ అంతా ఎంటర్ అయ్యారో మొత్తం భ్రష్టు పట్టిచ్చేశారు పాపం పెద్ద మనిషిని. కానీ ఆయన పెద్దరికం ఏ విధంగా నిలుపుకున్నాడో చూడండి. వాళ్ళ ఇంటికి వచ్చారు, సగౌరవంగా వాళ్ళని ఆహ్వానించారు, బాగున్నారమ్మా అని పలకరించారు, వాళ్ళకి చీరా సారా పెట్టి గౌరవించారు. ఇది కేసీఆర్ గొప్పతనం. కానీ ఇక్కడ మీరు చూడండి, నమస్తే తెలంగాణ ఒక పత్రిక ఉంటుంది, కేటీఆర్ చెప్పినట్టు నడుస్తూ ఉంటుంది. ఈ పత్రికలో ఎక్కడా కూడా దీని గురించి రాయరు. ఇది కేటీఆర్ సంస్కారం. కేటీఆర్కి తేడా ఏంటయ్యా అంటే ఇది తేడా. ఇంటికి వచ్చిన వాళ్ళు శత్రువులైనా సరే పలకరించడం కేసీఆర్ నైజం. మొన్న అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి వచ్చి కరచాలనం చేసి బాగున్నారు, ఆరోగ్యం బాగుందా అంటే అంతే మర్యాదపూర్వకంగా లేచి నిలబడి మాట్లాడారు కేసీఆర్ గారు. అదే ఇద్దరు రాజకీయ నాయకుల గొప్పతనం అంటే ఇదే. గతంలో కూడా మనం చూసేవాళ్ళం, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని అరుచుకున్నా, ఏమున్నా ఆఫ్ ద రికార్డులో లేకపోతే కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఇద్దరు కరచాలనం చేసుకొని భుజం పైన చేతులు వేసుకొని మాట్లాడుకుంటా వెళ్ళేంత ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ తర్వాత రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఈ రోజుకి కూడా నిజమైన రాజకీయాలు అంటే ఏంటో చూపించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి, కేసీఆర్. ఆయన గౌరవించాడు, ఈయన తిరిగి అంతకన్నా ఎక్కువ గౌరవించాడు. గౌరవించుకోవటం, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవటమే రాజకీయం. అందుకే కేసీఆర్కి సరితూకంగా, సరిసమానంగా రేవంత్ రెడ్డి రాజకీయాలు చేయగలుగుతున్నాడు. ఊరికే తిట్టుకోవటం, మాటలు అనుకోవటం, ఉరేస్తా ఇట్లాంటి భాషలు కెమెరా ముందు వరకే బాగుంటాయి. కానీ ఆఫ్ ద రికార్డులో గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలి. ఇక్కడ మంత్రులను ఇంటికి పంపించి ఆహ్వానించడంతో రేవంత్ రెడ్డి ఒక మెట్టు ఎక్కితే, ఇంటికి వచ్చిన మంత్రులను సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి చీరా సారతో గౌరవించడంతో కేసీఆర్ 2 మెట్లు ఎక్కాడు.